హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి కొబ్బరి లౌజ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. 2 కొబ్బరి చిప్పలు అయితే తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే మిక్సీలో వేసేసుకొని తురుము వచ్చేటట్టు మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూడండి, కట్ చేసిన కొబ్బరి ముక్కలు మిక్సీలో అయితే వేసేస్తున్నాను. కొబ్బరి నేరుగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకుంటే హెల్తీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, కొబ్బరిని అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేసుకొని ఇలా తురుముకున్న కొబ్బరిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసి ప్యాన్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొబ్బరి తురుము అయితే వేసేయాలి ఫ్రెండ్స్. కొబ్బరి తురుము అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనము స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరిలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా మీ ఇంట్లో కొబ్బరి కానీ ఉంటే ఇలా వేస్ట్ కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొబ్బరిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం పాకం అయితే మనం పట్టేసుకోవాలండి. గిన్నె పెట్టేసుకొని బెల్లం వేసేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అందులో సగం బౌల్ మనం బెల్లం తీసుకున్నామండి. కరెక్ట్గా సరిపోతుంది. మనం కొబ్బరిలో వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని బెల్లం పాకం అయితే పట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా నోరుగా వచ్చేంత వరకు మనం బెల్లాన్ని పాకంలాగా అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం పాకం కొంచెం అంటే మరీ తీగ పాకంలాగా కాకుండా కొంచెం కరెక్ట్గా కుదిరేస్తే లడ్డు అనేది లూజ్గా కాకుండా కొంచెం ఉడిగా కాకుండా పోతుంది లడ్డు అనేది. గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం పాకాన్ని మనం కొబ్బరి తురుములు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నట్టే జాలి అయితే పట్టేసుకోండి. ఇలా బెల్లం పాకం పోసినాక ఒక స్పూన్తో అయితే నేను కొబ్బరి తురుము మొత్తాన్ని అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. పాకం అనేది పీల్చుకోవాలని చెప్పి తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా నాకు 2 కొబ్బరి చిప్పలకైతే ఇలా లడ్డూలు అయితే వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగా కుదిరిందో. మన పాకం అనేది కరెక్ట్గా ఉంటే లడ్డు అనేది విడిపోదు ఫ్రెండ్స్. చాలామంది కొబ్బరి లౌజ్ అనేది విడిపోతూ ఉంటుంది. 2 కొబ్బరి చిప్పలకు ఈ లడ్డులు అయితే నాకు అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, 10 లడ్లు 11 అయితే వచ్చాయి ఫ్రెండ్స్ నాకు 2 చిప్పలకి.